నుంచి సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఎలా వస్తుంది, ఇంత ఖర్చు పెట్టడానికి కారణం ఏంటి? ఇప్పటివరకు మీ టీం ద్వారానే మీరు ఈ యొక్క ఖర్చులన్నీ కూడా పెడుతున్నా అంటున్నారు కదా, ఎక్కడి నుంచి వస్తాం? సార్ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మేము సగటు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. కాకపోతే మా తాతగారు ఒకప్పుడు ఆయన ఊర్లో మంచి ఇది, ఆయన ఒక సర్పంచ్ భూస్వామి. ఆ తర్వాత మా నాన్నగారి దగ్గరికి వచ్చేసరికి ఏది మిగలలేదు. నేను ఓపెన్ గా చెప్తున్నాను సార్, మా ఫ్యామిలీ విషయాలు ఇక్కడ డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ నేను చేస్తున్నా. ఓకే, నేను చాలా క్లియర్ గా ట్రాన్స్పరెంట్ గా ఉండే మనిషిని సార్. సో మా నాన్నగారి తర్వాత ఆస్తి ఒక్క రూపాయి కూడా మాకేం రాలేదు. కొన్ని అనివార్య కారణాల వల్ల అన్ని పోయాయి. ఇవాళ నాకు జీవనోపాధి, నాకు కూడు పెట్టేది, నాకు అన్నం పెట్టేది నా ఉద్యోగం సార్. నేను కాలేజీలో చదువుకుంటున్నప్పుడే నేను చెప్పాను, మొన్న రత్తయ్య గారి గుంటూరు విజ్ఞాన్ యూనివర్సిటీలో చదివాను. నేను కాలేజ్లోనే క్యాంపస్ ప్లేస్మెంట్ కొట్టాను. ఇవాళ నేను 6 సంవత్సరాల నుంచి ఒకటే కంపెనీలో, నేను ఎక్కడికి మారలేదు. అండ్ ఆ కంపెనీ చెన్నైలో ఉంది కాబట్టి మా ఆఫీస్ చెన్నై పెట్టామని చెప్పాను. సో కంపెనీ ఎక్కడుంటే ఆఫీస్ అక్కడ. ఇది ఆపరేషనల్ ఆఫీసే కదా సార్, ఇదేమి హెడ్ ఆఫీసు ఆంధ్రాలోనే ఎక్కడే పెట్టాలని కాదు కదా. ఆపరేషన్స్ ఎక్కడి నుంచి జరిగితే తప్పే ఉంది సార్, పని ఇక్కడ జరుగుతుంది కదా. అండ్ మేము ఆంధ్ర రాకుండా ఏం పోవట్లేదు కదా. నెలలో ప్రతి 5 రోజులు నేను ఆంధ్ర వస్తాను. నేను అది మేనేజ్ చేసుకుంటూ ఇది మేనేజ్ చేసుకుంటూ పరుగు 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 అలసిపోయాం సార్. ఇంత అలసిపోయామనే కదా సార్ మేము బాధపడింది. అన్నా మీరు అలా లెటర్ వేసేటప్పుడు తెలుసుకోండి అని. సార్ మీరు ఇంటిగ్రిటీ గురించి ఒక విషయం చెప్పారు సార్. మొదటిది, ఆయన ప్రెసెంట్ ఒక సూపర్ స్టార్, మన కంట్రీలోనే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్. సో ఆయన నిజంగా రాజకీయాల్లోకి వస్తాను అనుకుంటే ఇట్స్ అన్న డెసిషన్. అది మేమెవరం సార్, మేమేదో ప్రోగ్రామ్ చేసి 100 కాదు 200 కోట్లు చేసే సక్సెస్ చేసేసి ఒక 5 ఏళ్ళు అన్న నువ్వు వచ్చే అని గేటు తీస్తే వస్తారా? రామారావు గారి చరిష్మా ఏంటి, ఆయన హావభావాలు ఏంటి, ఆయన ఎలా మాట్లాడగలరు, ఎలా డీల్ చేయగలరు ఒక సమస్యని, చెవులో తేనె పోసినట్టు ఉంటుంది ఆయన మాట్లాడితే. మేము అందులో 1% కూడా రీచ్ అవ్వని మేము అనుకోవట్లా. నేను అంటుంది ఏంటంటే, ఇది మేము అడిగితే ఎవరు రారు సార్, మేంత చిన్న మనుషులు వెళ్ళి అడిగితే ఆయన రావడం ఏంటి సార్? అసలు ఈ క్వశ్చనే చాలా వింతగా ఉంది. అలా ఏది జరగదు సార్. అండ్ దీనికి పొలిటికల్ యూజ్ లేదు. ఇది ఎప్పటికీ మొన్న ఒక బయట కూడా ఒక క్వశ్చన్ అడిగారు మీడియా సోదరులు, రాయ్ ఎన్టీఆర్ ఫ్యూచర్ లో ఏమన్నా పొలిటికల్ పార్టీ అయిద్దా అన్నారు. ఎప్పటికీ సేవా సంస్థే, అండర్లైన్ దిస్. అది నందమూరి తారక రామారావు గారి పేరు మీద నడపడం కోసం నిరంతరం కృషి చేస్తాం, ప్రాణం పోయే వరకు దీనికోసమే ఫైట్ చేస్తాం. మా రామారావు గారే వద్దురా నువ్వు వెళ్ళిపోరా అంటే, బాయ్ అన్న నమస్తే, ఒక హగ్ ఇవ్వు, ఉంటాను, నా ఉద్యోగం నేను చేసుకుంటాను. ఈ 7 ఏళ్ళు నాకు మంచి ఎక్స్పీరియన్స్ దొరికింది. ఎంతో మంది వాలంటీర్స్ ఫ్రెండ్స్ అయ్యారు, ఎంతో కష్టపడ్డాం, ఎన్నో తెలుసుకున్నాను. నా వయసుకు మించి నేను కొన్ని చూశానని నేను నమ్ముతున్నాను. ఊరూరు తిరిగినప్పుడు ఎన్నో బాధలు విన్నాను. మీరు నమ్మరన్నా, ఒక్కొక్క ఊరికి వెళ్తున్నప్పుడు ఒక్కొక్క ఫ్యాన్ ఎంత కోల్పోయాడు తన జీవితంలో, తను ఎన్ని పెట్టుకున్నాడు. మీరన్న ఈ సో కాల్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ వాళ్ళు ఎంతమంది లైన్లో అయితే వస్తున్నారు మీకు తెలుసా? ఎవరిని తేరు. ఒక సినిమా రిలీజ్ అయితే మాత్రమే అభిమానులు కావాలి వాళ్ళకి. మీరన్న ఫ్యాన్స్ అసోసియేషన్, నేను అందరిని అనట్లేదు, అని అంటే అసోసియేషన్ అనట్లా. కొందరు మాకు వచ్చినవి, మేము అవి కూడా పెట్టాం బయట. దట్ ఈస్ నాట్ అవర్ జాబ్. వాళ్ళు పడిన కష్టం, వాళ్ళ తపన మేము కల్లారా చూసి ఏడ్చాం. అన్న ఎకరం అమ్మామన్నా, ఎంత అమ్మామన్నా, అమ్మమని ఎప్పుడు రామారావు గారు చెప్పరే. సేవా కార్యక్రమాలు కూడా ఇల్లు వాకిలు అమ్ముకొని చేయండి రా అని ఏ రోజు మా హీరో గారు చెప్పాల. మీకున్న దాంట్లో రూపాయి పెట్టండి, అది కూడా పెట్టేసిన సైలెంట్గా ఉండండి. ఈ పిచ్చి పిచ్చి అభిమాన పనులు చేసుకండి, కొట్టుకోబాకండి, అని చేయబాకండి. ఈ ఫ్లెక్సీలు పాలాభిషేకాలు ఆపేయండి అన్న వ్యక్తి మా రామారావు గారు. వాళ్ళ అభిమానుల బాధలు ఎవరన్నా విన్నారా? అసలు ఈ సోకాల్ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళందరినీ గుర్తిస్తున్నారా? హీరో గారికి ఆయనకు 1 కోటి మంది అభిమానులు ఉంటే అందరితో ఆయన ఏమైనా ఫోన్లో మాట్లాడగలరా? ఇవాళ కూడా మేమే డిమాండ్ కాదు సార్, ఇది మా రిక్వెస్ట్. ఒక్కసారి మమ్మల్ని మొరబెట్టుకోనివ్వండి అని రిక్వెస్ట్ సార్. అది సార్ మీరు ఇంటిగ్రిటీ గురించి ఒక మాట చెప్పారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఈ ప్రెస్ మీట్ లో పార్టిసిపేట్ చేస్తారు అని మొట్టమొదట మీరు ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు ఆన్లైన్ లో. జూనియర్ ఎన్టీఆర్ ప్రెస్ మీట్ ఇక్కడ